ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ సైన్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ రోజున సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని ఈ రోజున వారు కనిపెట్టడం జరిగింది. సో 1928లో ఫిబ్రవరి 28న కనిపెట్టారు కాబట్టి వారి యొక్క ఆవిష్కరణ మేరకు వారి యొక్క ఆవిష్కరణని గుర్తిస్తూ మరిన్ని ఆవిష్కరణలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో అదేవిధంగా సివి రామన్ గారు ఫిజిక్స్లో 1930లో నోబెల్ ప్రైజ్ని కూడా పొందడం జరిగింది. సో ఫిజిక్స్లోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తిగా కూడా మనం సివి రామన్ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. సో వీరే చూడొచ్చు. సో రామన్ ఎఫెక్ట్ని తీసుకువచ్చారు. సో ఈ రామన్ ఎఫెక్ట్ ఏంటి అంటే నథింగ్ బట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వేవ్స్ అనమాట. ఒక లైట్ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ లైట్ అనేటువంటిది ఒక 7 కలర్స్లో అంటే విబ్జిఆర్ 7 కలర్స్కి కోడు విబ్జిఆర్. సో విబ్జిఆర్ రూపంలో ఆ లైట్ అనేటువంటిది వికేంద్రం జరుగుతుంది. జరిగి 7 కలర్స్గా స్ప్లిట్టింగ్ అవుతుంది. సో ఈ విధంగా లైట్ అనేటువంటిది 7 కలర్స్గా స్ప్లిట్టింగ్ అవుతుంది. దాన్ని రామన్ ఎఫెక్ట్, దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ రేస్ అని అంటాం. సో అది స్టడీ చేసి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి సివి రామన్ గారు. సో వీరు 7 ఫిబ్రవరి 1888లో పుట్టారు అండ్ 21 నవంబర్ 1970న వారు మరణించడం జరిగింది. అంటే వీరి యొక్క జన్మదినోత్సవానికి రామన్ ఎఫెక్ట్ అంటే నేషనల్ సైన్స్ డేకి సంబంధం లేదు. సో నేషనల్ సైన్స్ డే వచ్చేసి సివి రామన్ గారు ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు ఆ రోజు పురస్కరించుకొని. అంతే తప్ప కానీ వారి యొక్క జన్మదినోత్సవానికి నేషనల్ సైన్స్ డేకు సంబంధం లేదు. ఇంకొక డే ఉంటుంది, దాన్నే నేషనల్ స్పేస్ డేగా చెప్తూ ఉన్నాం. సో నేషనల్ స్పేస్ డే ఏమో ఆగస్ట్ 23న మనం జరుపుతూ ఉంటాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఎందుకు నేషనల్ స్పేస్ డేని ఆగస్ట్ 23న జరుపుతున్నాము అంటే చంద్రయాన్కి 3కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ల్యాండర్లో ఉన్నటువంటి రోవర్ అనేటువంటిది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయినటువంటి రోజు. సో ఆ రోజుని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 23న నేషనల్ స్పేస్ డేగా నిర్వహించుకుంటూ ఉన్నాం.